లోకహితం కోసం పట్టణ ప్రముఖుడు వేమూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ మహోత్సవం వైభవంగా ఆరంభమైంది. లోక సుభిక్షంగా ఉండాలన్నా, దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలన్నా యజ్ఞ యాగాది క్రతువులు అవసరం. సమస్త యజ్ఞాలు తపస్సులకు భోక్తని తానని గీతాచార్యుడు ఏనాడో తెలిపారు. అలాంటి పరమాత్మ బోధ చేసిన యజ్ఞ క్రతువుకు మరోసారి ఆంధ్ర ప్యారిస్ పట్టణం వేదిక అయింది. విశిష్టమైన యజ్ఞాలు జరిగిన ఆంధ్ర ప్యారిస్ తెనాలిని యజ్ఞస్థలిగా కీర్తిస్తారు. స్థానికులు ఆ వేడుకకు మరింత జీవం పోస్తున్నారు. స్వయంగా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ప్రజల ఆధ్యాత్మిక భావన వ్యాప్తికి దోహదపడుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రముఖుడు, సామాజిక సేవకుడు వేమూరి విజయభాస్కర్ చేపట్టిన 9 రోజుల శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ మహోత్సవం బుధవారం వైభవంగా ఆరంభమైంది. 9 హోమ గుండాలతో ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ భారీ యాగశాలలో వేదాంతం నాగమార్తి పర్యవేక్షణలో 20 మంది ఋత్వికులు ఉదయం 7 గంటలకు సూర్య నమస్కారాలు దీక్షతో ఆరంభించారు. వేమూరి విజయభాస్కర్, సీత దంపతులు పాల్గొన్నారు. అనంతరం విశ్వక్సేన పూజ, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, యజ్ఞ ప్రారంభం, సుదర్శన అనుష్ఠానం, జపం వంటివి కొనసాగాయి. సాయంత్రం 7 గంటలకు దర్శనం, తీర్థ ప్రసాదాల వినియోగం జరిగింది. తొలి రోజున సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, పట్టణ ప్రముఖుడు తాడిబోయిన హరిప్రసాద్లు యాగాన్ని సందర్శించారు. సాయి మాధవ్ బుర్రాను నిర్వాహకులు సత్కరించారు. 25వ తేదీ వరకు కొనసాగే ఈ యాగంలో భక్తులు పాల్గొని పునీతులు కావాలని నాగమారుతి కోరారు. తోటవారి 2వ వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ సుదర్శన యజ్ఞ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. శ్రీ వేమూరి విజయభాస్కర్ గారు, వారి బృందం అంతా కూడా వారి సంకల్పం మీద జరిగేటువంటి 9 రోజుల దీక్షగా జరిగేటువంటి యజ్ఞంలో నిన్న సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైంది. ఈరోజు యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. విశేషంగా అగ్నిమంధనం, సెమీ గర్భం నుంచి పుట్టినటువంటి చెక్కను తీసుకొని చెక్క రాపిడి చేత అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆ అగ్నిదితో విశేషంగా గార్హపత్యాది 7 హోమగుండాలని విశేషంగా అగ్ని ప్రణయం చేశారు. ఋత్విజులు 20 మంది ఋత్విజులతో ఎంతో వైభవంగా యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకచోట మధ్యలో సుదర్శన యజ్ఞం, అలా మొత్తం కూడా 7 హోమగుండాల్లో కూడా ప్రధాన అగ్నులు, విశేషమైనటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞం, విశేషంగా సుదర్శన జపం చేసి దశాంశ తర్పణ హోమ కార్యక్రమాలు ఎంతో వైఖాన సాగముక్తంగా జరుగుతున్నాయి. వాటికి మాగంటి శాస్త్రి గారు, డిఎస్కే శాస్త్రి గారు, విజయ్ కుమార్ గారి పరివారం అంతా కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించాల్సినటువంటి విశేష యజ్ఞ కార్యక్రమం ఇది ఏదో ఒకళ్ళ కోసం చేసేది కాదు, లోక కళ్యాణం కోసం లోకమంతా కూడా భక్తమాశయులందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చేసేటువంటి ఈ యజ్ఞంలో అందరూ కూడా సాయంత్రం పూట మాత్రమే దర్శనం ఉంటుంది. 7 గంటలకి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. భక్తులందరూ కూడా దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యజ్ఞ కార్యక్రమం పరిపూర్ణమైన ఫలితాన్ని పొందవలసిగా తెలియజేస్తూ